నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వాస్మోల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు, నిర్వాహకులు వెంటనే ఆమెను నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్, సిబ్బంది యొక్క తీవ్ర నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. హాస్టల్లో విద్యార్థినుల భద్రతను పూర్తిగా గాలికి వదిలేస్తారని, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఘటన జరిగిన తర్వాత ఆత్మహత్య యత్నానికి గల అసలు కారణాలను తొక్కిపెడుతూ విచారణను తప్పుదోవ పట్టించేందుకు వార్డెన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. హాస్టల్ వద్దకు చేరుకొని వార్డెన్ మరియు సిబ్బంది వైఖరిని ఖండించారు. బాలికల రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిజాలను దాచేందుకు యత్నిస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ రాజేశ్వరి బాయిని వెంటనే ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటి వద్ద గొడవ పడుతున్న కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్డెన్ వివరణ ఇవ్వడం జరిగింది. నేను హాస్టల్లో టీచర్ ఏం పేరు నీ పేరు? మీ క్లాస్ ఎక్కడ ఎక్కడ చదువుతుంది? ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నావు కదా? ఈ సంవత్సరం ఇష్టం లేకపోయినా లేదా జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మధువర్షిని అనేటువంటి 9వ తరగతి విద్యార్థిని ఈరోజు సూసైడ్ చేసుకొని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. అయితే ఆ హాస్టల్లో ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్నప్పటికీ వార్డెన్ రాజేశ్వరి బాయ్, సిబ్బంది కూడా కనీసం విధులలో అలసత్వం వహిస్తూ సక్రమంగా విధులకు రాకుండా, వార్డెన్ అయితే ఎప్పుడూ ఉండకుండా హాస్టల్లో వార్డెన్ ఉండనటువంటి పరిస్థితి ఉంది. అయితే అమ్మాయి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన జరిగినప్పటి నుంచి వార్డెను, సిబ్బంది అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి మేము మా ఇంట్లో కారణాల వల్లనే చేసుకున్నామని చెప్పమని ఈరోజు అందరికీ ఎవరు అడిగినా ఇదే విషయం చెప్పమని చెప్పినటువంటి ఘటన జరిగింది. అయితే ఈరోజు అమ్మాయి ముమ్మాటికి మధువర్షిని అనేటువంటి 9వ తరగతి విద్యార్థిని ముమ్మాటికి వార్డెన్ల అదేవిధంగా సిబ్బంది వేధింపులు, ఇబ్బందుల కారణంగానే సూసైడ్ చేసుకుందని చెప్పి మేము ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఘటన పైన జిల్లా అధికారులు సమగ్రంగా విచారణ జరిపించి విధులకు హాజరు కాకుండా ఎప్పుడో చుట్టం చూపులా వచ్చిపోయి ఈరోజు విద్యార్థులకు రక్షణ కల్పించలేనటువంటి హాస్టల్ వార్డెన్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ రాజేశ్వరి బాయిని సస్పెండ్ చేయాలని, సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న మధువర్షిని అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఈరోజు జిల్లా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భంగా ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఆ అమ్మాయిని వచ్చి పరామర్శించి ఈరోజు జరిగిన సందర్భం ఏందని తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక వాస్మాల్ బాటిల్ తీసుకొని ఈరోజు హాస్టల్లో ఏదో ఇబ్బందులు, తన పర్సనల్ ఇబ్బందుల వల్ల ఈరోజు తాగానని చెప్తుంది. అయితే అక్కడున్న వర్కర్లు, వార్డెను, అలాగే ఇంతకుముందు వచ్చిన పోలీసు వారు ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురి చేసి మీరు బయటికి ఈ విషయం చెప్పొద్దు, నా పర్సనల్ విషయాలు నేనే కావాలని చేశానని చెప్పమని ఈరోజు ఆ పాపను భయభ్రాంతులకు గురి చేసి, అంటే చెప్పాల్సిన విషయాన్ని కాకుండా వేరే విషయాన్ని చెప్పమని వారు ఈరోజు ఆ పాపకు చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా వార్డెన్ నిర్లక్ష్యం అని ఈరోజు మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా హాస్టల్లో
వార్డెన్ ఉండాల్సిన సమయంలో వార్డెన్ విధులు నిర్వహించకుండా ఎక్కడో వేరే చోట ఉండి బయట ఉండి ఏదో ఒక విద్యార్థి బయట నుంచి స్కూల్ నుంచి వచ్చి హాస్టల్లోకి వస్తున్న క్రమంలో ఆ విద్యార్థి ఎటు వస్తుంది, ఆ విద్యార్థి అసలు ఏం తీసుకొచ్చుకుంటుంది అనేది అసలు కనీసం చూడకుండా ఈరోజు వార్డెన్ నిర్లక్ష్యం అని ఈరోజు మేము వివరిస్తా ఉన్నాం. అసలు ఇది వార్డెన్ నిర్లక్ష్యమే. తక్షణమే వార్డెన్ రాజేశ్వరిబాయి ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.